10+2తోని మీరు త్రివిధ దళాల్లో చేరాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసం. ముందుగా తొలిసారి చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసిన తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి. అంతేకాదు నా వీడియోను మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం ఉన్నప్పుడు తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీలో ఇంటర్మీడియట్తోనే మీరు చేరడానికి అవకాశం. దీన్ని ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీతో పాటు యూపీఎస్సి ఈ ఎగ్జామ్ని నిర్వహిస్తుంది. ఇది సంవత్సరానికి 2 సార్లు ఈ నోటిఫికేషన్ పడుతుంది. మీరు ఈ త్రివిధ దళాల్లో ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ ఈ 3 విభాగాల్లో కూడా లెఫ్టినెంట్ లేదా పర్మనెంట్ కమిషనర్ ర్యాంక్ హోదాలో మీరు చేరొచ్చు. భర్తీ ప్రక్రియకు తొలి దశగా ఎన్ఏ పరీక్షను యూపీఎస్సి నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో విజయవంతం ఆధారంగా దరఖాస్తులను అనుసరించి మలి దశ టెస్టులు ఉంటాయి. ప్రస్తుతం అయితే 406 పోస్టులకు నోటిఫికేషన్ జరిగింది. NA 1 2025 ద్వారా వివిధ దళాల్లో మొత్తం 406 పోస్టులు. ఇందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన ఆర్మీ 208, నేవీ 42, ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ డిపార్ట్మెంట్ 92, ఎయిర్ ఫోర్స్ గ్రాండ్ డ్యూటీ టెక్నికల్ 18, ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ 10+2 క్యాండిడేట్ ఎంట్రీ స్కీమ్ 36 పోస్టులు కలిగినవి. నేషనల్ అకాడమీకి కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. మరి ఎలిజిబిలిటీ ఏమిటి? ఆర్మీ వింగ్ ఏ గ్రూప్లోనైనా సిసి, హెచ్ఈసి, ఎంఈసి, ఎంపీసీ, ఎంబైపీసీ మేబీ 10+2కు సమానంగా ఉండేటువంటి అర్హత కలిగిన ఏదైనా చేసి ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ, నేవల్ అకాడమీ చేరాలనుకున్నప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయి ఉండాలి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారు కూడా ఎలిజిబులే, దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 15 నాటికి, అంటే 2025 డిసెంబర్ 15 నాటికి సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. వయసు జూలై 2, జూలై 1 మధ్య, అంటే 2006, జూలై 1, 2009 మధ్య జన్మించి ఉండాలి. 2 దశలుగా ఎంపిక చేస్తారు. ఇంటర్మీడియట్ అర్హతతో నిర్వహించే NAకు అభ్యర్థులు ఖరారు చేసే ప్రక్రియలో 2 దశలు ఎంపిక చేస్తారు. మొదటిది రాత పరీక్ష, SSB ఎంపిక ప్రక్రియ. తొలి దశగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ NA రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో వాళ్ళు చూపినటువంటి ప్రతిభ ఆధారంగా వారిని ఎలక్ట్ చేస్తారు. మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు సంపాదించిన వారి తదుపరి దశలో వివిధ విభాగాల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో SSB ద్వారా ప్రత్యేక పరీక్షలు ఉంటాయి. వీటిలోనూ ఉత్తీర్ణత సాధిస్తే త్రివిధ దళాల్లో పర్మనెంట్ కమిషన్ ర్యాంకు సాధించవచ్చు. అయితే ఎంపిక ప్రక్రియలో 2 దశల్లో విజయం సాధించి తుది జాబితాలో నిలిచి నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేషనల్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ విభాగాలకు సంబంధించి నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పూణే, నేవల్ అకాడమీ అభ్యర్థులను యజమానులలో నేవల్ అకాడమీలో శిక్షిస్తారు. అభ్యర్థుల దరఖాస్తు సమయంలో తమకు ఆసక్తి ఉన్న విభాగాలను ప్రధాన క్రమంలో పేర్కొనాలి. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి JNU నుంచి BA, BSc లేదా బీటెక్ పట్టాలను అందజేస్తారు. అంటే ఒకే సమయంలో కొలువు, అంటే ఉద్యోగం మరియు సర్టిఫికేట్ 2 లభిస్తాయి. దీనికి 3 ఏళ్ల శిక్షణ ఉంటుంది. NA రాత పరీక్ష ద్వారా, USB ఇంటర్వ్యూ ద్వారా, SSB ఇంటర్వ్యూ ద్వారా సాధించిన విజయంతో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో 3 ఏళ్ల వ్యవధిలో శిక్షణ ఉంటుంది. మొదటి 2 ఏళ్లలో అన్ని విభాగాలు అభ్యర్థులకు ఒకే విధమైన శిక్షణ ఇస్తారు. చివరి 6 నెలలు అభ్యర్థులు ఎంపిక అయిన విభాగం ఆధారంగా ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇలా మొత్తం 3 ఏళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న కోర్సు ఆధారంగా JNTU ఢిల్లీ నుంచి BA, BSc కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను అందిస్తారు. ఎయిర్ ఫోర్స్, నేవీ విభాగాలను ప్రాథమికంగా ఎంపికైన వారికి బీటెక్ చదివేందుకు కూడా అవకాశం ఉంటుంది. వీళ్ళు ఈ విషయం ముందే తెలియజేస్తారు. ఇక నేవల్ అకాడమీ 10+2 క్యాండిడేట్ ఎంట్రీకి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. NCC క్యాండిడేట్ 10+2 ఎంట్రీ స్కీమ్ కింద 36 మెంబర్స్ను చేస్తారు. నేవల్ అకాడమీ యజమానులలో 4 ఏళ్ల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వీరికి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్,
నేవల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ల్లో ఏదో ఒక బ్రాంచ్లో బీటెక్ సర్టిఫికేట్ అందిస్తారు. మరి వీళ్ళకు జీతభత్యాలు ఎలా ఉంటాయి అంటే ఎన్డీఏ ఎన్ఏ ఎంపిక అయిన వారికి శిక్షణ సమయంలోనే పే స్కేల్ 10 ఆధారంగా 56,100 స్టైఫండ్ అందిస్తారు. ఆ తర్వాత ఫీల్డ్ ట్రైనింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్న వారికి 56,400తో పాటు 1,77,500 వేతన శ్రేణి, అంటే బేసిక్ పే 56,100 నుండి 1,77,500 వరకు వీళ్ళకు బేసిక్ ఉంటుంది. ప్రారంభంలో ఆర్మీ విభాగంలో లెఫ్టినెంట్, నేవీ విభాగంలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్ విభాగంలో ఫ్లయింగ్ ఆఫీసర్ కేడర్లో ప్రారంభమవుతుంది. మీరు కమిషన్ హోదాలో కొలువులు చేరినట్టయితే అన్ని రకాల శిక్షణ పూర్తి చేసిన వారి ప్రతిభ కమిషన్ హోదాలో కొలువులు ఉంటాయి. ఆర్మీ లెఫ్టినెంట్, నేవీ సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదా ఉన్న తర్వాత వీళ్ళు పనితీరును అనుసరించి జనరల్ అడ్మిరల్, ఎయిర్ చీఫ్ మార్షల్ వంటి హోదాలను కూడా వీళ్ళు పొందవచ్చు. మరి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఎన్డీఏ ఎన్ఏ ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్ష, 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో మ్యాథ్స్ 300 మార్క్స్ 2.5 గంటలు, జనరల్ ఎబిలిటీ టెస్ట్ 600 మార్కులు 2.5 గంటల పరీక్ష జరుగుతుంది. ఇలా మొత్తం 900 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షకు మల్టిపుల్ చాయిస్ అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పేపర్ 2 నిర్వహించే జనరల్ ఎబిలిటీ టెస్ట్ 40A పేపర్లో 200 మార్కులు ప్రత్యేకంగా ఇంగ్లీష్ విభాగం ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ విభాగం పేరుతో పార్ట్ బి నిర్వహిస్తారు. పార్ట్ బికి 400 మార్కులు ఉంటాయి. ఇక 400 మార్కుల పార్ట్ బి పేపర్ 2 పార్ట్లో 400 మార్కులు నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 6 విభాగాలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, హిస్టరీ, భారత స్వతంత్రోద్యమం, జాగ్రఫీ, కరెంట్ ఈవెంట్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి విభాగానికి సంబంధించి నిర్దిష్టంగా వెయిటేజ్ని పేర్కొంటారు. ఫిజిక్స్ 25%, కెమిస్ట్రీ 15%, జనరల్ సైన్స్ 10%, హిస్టరీ, భారత స్వతంత్రోద్యమం 20%, జాగ్రఫీ 20%, కరెంట్ ఈవెంట్స్కి 10% వెయిటేజ్ ఉంటుంది. ఈ వెయిటేజ్ ప్రకారం ఆ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఇక ఎస్ఎస్బి ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది. ఎన్డీఏ ఎన్ఏ రాత పరీక్షల్లో విజయం సాధించిన మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు మళ్ళీ దశలో మరో 900 మార్కులకు ఎస్ఎస్బి టెస్ట్ ఇంటర్వ్యూలు ఇస్తారు. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న సమయంలో పేర్కొన్న ప్రాధాన్యతలు రాత పరీక్షల పొందిన మెరిట్ ఆధారంగా నిర్దిష్ట విభాగాల్లో ఆధ్వర్యంలో ఎస్ఎస్బి సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నెగ్గాల్సి ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ విభాగానికి ప్రాథమికంగా ఎంపిక చేసిన విద్యార్థులు ఎస్ఎస్బి తర్వాత జరిగే కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టంలో కూడా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎన్డీఏ ఎన్ఏ సంబంధించి తిరుగు దళాల్లో జాబ్ పొందడం కోసం యూపీఎస్సీ నిర్వహించే పరీక్షకు మీరు సిద్ధంగా ఉండండి. 10+2తో వచ్చేటువంటి ఈ ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు, అందుకని ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. మీకు ఉపయుక్తం కాదనుకున్నప్పుడు, ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు తప్పకుండా నా వీడియోని ఇతరులకు షేర్ చేయండి. చూసిన తర్వాత లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ మోహన్ కురపాటి. మరిన్ని ఉద్యోగ విద్యా అవకాశాలతో మేము ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.